బీహార్ విషయానికి వస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం రోడ్లు ఓట్లు వేయండి, మనుషులు ఓట్లు వేస్తారు. ఇదే మన స్టూడియో చుట్టూ మనం ఒకసారి తిరుగుదాం, మీకు 100 మంది బీహారీలను నేను చూపెడతాను. ఇక్కడ బీహార్ పోదాం, ఒక తెలంగాణ వాళ్ళని చూపెట్టుకోనండి, కూలీ చేసుకుంటారు, ఓట్లలో పనిచేసేవాళ్ళు. చర్చ అది కాదు. వలసలు ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటి? బీమార్ రాష్ట్రాలు కదా, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ బీమార్ రాష్ట్రాలు. సౌత్ ఇండియాకు సంబంధించిన డెవలప్మెంట్ అంతా తీసుకుపోయి అక్కడ పెడతా ఉన్నారు. కోసం పెద్దలు రామ్మోహన్ రావు గారి అభిప్రాయాలు, వారి అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ వారి అభిప్రాయాలు పరిపాలించారు కదా, రోడ్లు ఓట్లు కాబట్టి మీరు రోడ్లు వేయలేదా? రోడ్లు అనే కోణం నేను కూడా బీహార్లో తిరిగాను. రోడ్లు లేని ఊళ్ళని కొన్ని 100 ఊళ్ళను చూపెట్టగలుగుతాను నేను. నక్సలైట్ ఉద్యమం కూడా అక్కడ చాలా బలంగా ఉన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. రణవీర్ సేన లాంటి సేనలు భయంకరంగా కూలీలను కాల్చప్పిన సంఘటనలు కూడా బీహార్లో ఉన్నాయి. ఫెడరలిజం ఉంది కాబట్టి ఇప్పటికీ అక్కడ ఎంఎల్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఒక్కసారి 180-190 సీట్లు తీసుకుపోవడానికి నాకు నవ్వుస్తూ ఉంది. రాత్రి తేజస్వి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడారంటే 18వ తారీఖు రోజు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్న కాన్ఫిడెంట్గా మాట్లాడారు. 2023లో ఎగ్జిట్ పోల్స్ ఏమున్నాయంటే మోడీ గారి అభిప్రాయాన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అబ్కీ బార్ 400 పార్ అన్నారు మోడీ. 200 దగ్గర ప్రజలు ఎత్తి మీద కొడితే 200 లోపల 200 దగ్గర కూసి ఒక ఊతకర్రగా చేడి